దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ లార్డ్ జీసస్. థాంక్యూ. దేవుని మహాకృపను బట్టి ఇదిగో కీర్తనలో 97వ కీర్తన 10వ వచనంలో అన్నాడు, యెహోవాను ప్రేమించే వారులారా చెడుతనాన్ని అసహించుకోండి. హల్లెలూయా. చెడుతనం అనేది రోజు నాడు మన హృదయంలో ఉంది. చెడుని తీసివేస్తే నువ్వు దేవుడి వైపు చూడగలుగుతావు. దేవుని బిడ్డగా నువ్వు జీవించు. దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే వారిగా ఉండు. ఆయన అడుగుజాడలో నువ్వు నడు. ఆయన కృపలో నువ్వు బలపడు. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. యెహోవాను ప్రేమించే వారులారా, యెహోవాను అనుసరించే వారులారా, దేవుని యొక్క నామ మహిమార్థము కొరకు ప్రార్థన చేయండి. దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీకు శ్రమ కలిగినప్పుడు నీ పెదవుల పలికిన మురుకుబడులు నువ్వు చెల్లించు. నా తండ్రి, నా ప్రార్థన విను, నా కుటుంబాన్ని కాపాడు, నా బిడ్డలను కాపాడు, మా ప్రతి అవసరత మీరే తీర్చండి నాయన. నీ అడుగు జాడల్లో నడిచే భాగ్యము, నీ కృపలో ఎదిగే భాగ్యం మాకు దయచేయండి. మా ప్రార్థన వ్యర్థం కాకుండా ప్రతిఫలము దయచేయి. నీ నామానికి మహిమ కలిగినట్లుగా రేత్రనక పగలనక గోజాడి అంగలార్చి ప్రార్థించే భాగ్యం దయచేయమని, నీ కృపలో ఎదగే భాగ్యం మాకిమ్మని, చేయించిన ప్రార్థనకు జవాబు దయచేయమని అడుగుతున్నాం